దండకారణ్యంలో ధర్మప్రవేశం. అయోధ్య రాజప్రాసాదాల వెలుగును వదిలి, రాజసుఖాల తృణప్రాయంగా భావించి, వనవాస ధర్మాన్ని శిరసావహించిన రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో అడుగుపెట్టారు. ఆ అడుగులతోనే అరణ్యంలో నిద్రిస్తున్న ధర్మం మెల్లగా మేల్కొంది. ఆ అరణ్యం కేవలం చెట్లు, జంతువులు ఉన్న ప్రదేశం కాదు. అది ఋషుల కన్నీళ్లతో తడిసిన భూమి. యజ్ఞాగ్నులు ఆర్పబడిన స్థలం. తపస్సులు విరగబడ్డ వనం. ఋషులు భయంతో జీవిస్తున్నారు. పగలు జపం, రాత్రి ప్రాణరక్షణ. రాముడు ఆశ్రమాల వద్దకు చేరగానే వృద్ధ ఋషులు కళ్లలో నీళ్లు పెట్టుకుని చెప్పారు, మేము ఆయుధాలు పట్టం, మాకు కోపం లేదు. మాకు శాపం ఉంది కానీ వాడే అధికారం లేదు. ధర్మాన్ని కాపాడే వాడివి నీవే. రాముడు విల్లు నేలపై పెట్టి, శాంతంగా కానీ గంభీరంగా అన్నాడు, ఋషుల రక్షణ నా వ్రతం. అరణ్యంలో అధర్మానికి చోటు లేదు. ఆ మాటతో ఋషుల ముఖాల్లో వెలుగు, అరణ్యంలో ఆశ. ఆ రోజు నుంచి రాముడు అరణ్యానికి రాజు, ధర్మానికి కాపలాదారు. శూర్పణఖ దురాశ, అధర్మం ముఖం. ఒక సాయంత్రం అరణ్యం ప్రశాంతంగా ఉంది. సీత పూలు ఏరుకుంటోంది. రాముడు పక్కనే నిలబడి చూస్తున్నాడు. అదే వేళ రాక్షసి శూర్పణఖ ఆ దృశ్యాన్ని చూసింది. ఆమె కనిపించింది ప్రేమ కాదు, అధికారం. ఆకాంక్ష కాదు, ఆక్రమణ. ఆమె రాముడి దగ్గరకు వచ్చింది వికారంగా, తన కోరిక చెప్పింది. రాముడు చిరునవ్వుతో కానీ స్పష్టంగా చెప్పాడు, ధర్మానికి విరుద్ధమైన కోరిక నాకు అంగీకారం కాదు. ఆ మాట శూర్పణఖ గర్వాన్ని చీల్చేసింది. ఆమె కోపంతో సీత వైపు దూసుకెళ్ళింది. అది ప్రేమ యుద్ధం కాదు, అధర్మ విస్ఫోటనం. లక్ష్మణుడు వెంటనే అడ్డు నిలబడి ఆమె ముక్కు, చెవులు తెంచాడు. శూర్పణఖ అరుపు అరణ్యాన్ని కంపించింది. ఆ అరుపే భవిష్యత్తు యుద్ధానికి మొదటి శంఖనాదం. శూర్పణఖ అవమానంతో, రక్తం కారుతూ, కోపంతో మండుతూ దండకారణ్యాధిపతి అయిన తన సోదరుడు ఖరుని చేరాడు. ఆమె లంకకు వెళ్ళలేదు. రావణుడిని వెంటనే కలవలేదు. ఎందుకంటే దండకారణ్యం ఖరుడి పాలనలో ఉంది. శూర్పణఖ ఖరుని చూసి ఇలా విలపించింది, అన్నా, నన్ను అవమానించింది ఒక సాధారణ మనిషి కాదు, రాక్షస వంశాన్నే తృణీకరించిన రాముడు. ఖరుడు ఆ మాటలు విని ఆగ్రహంతో కంపించాడు. ఇది సోదరి బాధ మాత్రమే కాదు, తన అధికారానికి వచ్చిన సవాలు. అతడు తన సేనాధిపతి దూషణుడిని పిలిచి 14,000 రాక్షసులను యుద్ధానికి సిద్ధం చేశాడు. దండకారణ్యం రాక్షసుల గర్జనతో కంపించింది. అక్కడ రాముడు ఒంటరిగా నిలబడ్డాడు. వెనుక సీత, లక్ష్మణులు. రాముడు లక్ష్మణునితో, నీవు సీతను కాపాడు. ఈ యుద్ధం నా బాధ్యత. తరువాత విల్లును ఎక్కుపెట్టి ధర్మబాణాలను సంధించాడు. ఒక్కొక్క బాణం ఒక్కో అధర్మాన్ని భూమిలో పడేసింది. రక్తంతో తడిసింది. ఆకాశం ఘోషించింది. చివరికి దూషణుడు, త్రిశిరుడు, అనంతరం ఖరుడు ధర్మబాణాలకు బలయ్యారు. దండకారణ్యం మళ్లీ ప్రశాంతమైంది. ఋషుల కన్నీళ్లు ఆనందంగా మారాయి. కానీ ఈ సంహార వార్త ఇంకొక అహంకారాన్ని లంకలో మేల్కొలిపింది. రావణుడి ప్రవేశం దండకారణ్యంలో జరిగింది. ఖర, దూషణుల మరణ వార్త లంకకు చేరింది. అది విన్న క్షణమే రావణుడు అహంకారంతో మండిపోయాడు. శూర్పణఖ తన అన్న దగ్గరకు వచ్చి సీత సౌందర్యాన్ని అతిశయంగా వర్ణించింది. ఆ వర్ణన రావణుని బుద్ధిని విషంలా తినేసింది. ఆ సీత నా రాణి కావాలి అని అతడు నిర్ణయించాడు. కానీ రాముడితో నేరుగా యుద్ధం సాధ్యం కాదు అతనికి తెలుసు. అందుకే మాయ మార్గాన్ని ఎంచుకోవచ్చు. మారీచుని పిలిచి, బంగారు జింకగా మారి సీతను మోహింపజేయి అని ఆజ్ఞ ఇచ్చాడు. మారీచుడు భయంతో అన్నాడు, రాముడు సాధారణ మనిషి కాదు. ఇది వినాశనానికి దారి. కానీ రావణ అహంకారం హెచ్చరికలను వినలేదు. ఇక్కడే మాయ యోజనకు ఆరంభం. మాయా జింక మరియు లక్ష్మణ రేఖ.
మానవ బలహీనత. దండకారణ్యంలో బంగారు జింక మెరిసింది. సీత ఆ జింకను చూసి ఆనందంతో ఉప్పొంగింది. రామా! అది నాకు కావాలి అని కోరింది. రాముడు అనుమానించాడు. కాని సీత కోరికను కాదనలేక వెళ్ళాడు. మారీచుని సంహరించిన క్షణంలో అతడు రాముడి స్వరంతో, హా! సీతా! అని హరిచాడు. సీత గుండె కంపించింది. భయంతో లక్ష్మణుడిని రాముని దగ్గరకు పంపింది. లక్ష్మణుడు వెళ్లే ముందు సీత చుట్టూ రక్షణ రేఖ వేసి గట్టిగా హెచ్చరించాడు. ఈ రేఖ దాటకండి అని. అతడు వెళ్ళగానే వృద్ధ బ్రాహ్మణ వేషంలో రావణుడు ప్రవేశించాడు. దానం పేరుతో సీతను మాయలో పడేశాడు. రేఖ దాటిన క్షణమే విధి మారిపోయింది. సీతాపహరణ మరియు జటాయువు త్యాగం. రావణుడు తన అసలైన రూపం చూపించి సీతను బలవంతంగా పుష్పక విమానంలో ఎత్తుకెళ్లాడు. సీత అరుపులు ఆకాశాన్ని చీల్చాయి. రామా! లక్ష్మణా! అని. ఆ సమయంలో వృద్ధ పక్షిరాజు జటాయువు సీత హరుపులు విని ఆకాశంలోకి ఎగిరి వచ్చింది. వయస్సు తెలిసిన ధర్మం మరిచిపోలేదు. రావణునితో యుద్ధం చేసి తన రెక్కలను కోల్పోయింది, వీరమరణం పొందింది. తర్వాత రాముడు వచ్చాడు. జటాయువు మాటల్లో విని సీతాదేవిని రావణుడు తీసుకొని వెళ్ళాడు అని తెలిసింది. నిజం తెలుసుకొని విలపించాడు. నీవు నా తండ్రితో సమానం అని అన్నాడు. ఇక్కడితో అరణ్యకాండ ముగుస్తుంది. కానీ ఇక్కడే యుద్ధకాండకు బీజం పడుతుంది. మా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన నికీ డివోషనల్ స్టోరీస్ ఛానల్ ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.